నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ఐపీఎల్ 2026 లో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ ఇప్పుడు కేవలం క్రీడా పోటీగా కాకుండా పెద్ద సోషల్ మీడియా వివాదంగా మారింది. విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన ఆన్ ఫీల్డ్ వాగ్వాదం తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇప్పుడు ఈ వివాదం మైదానాన్ని దాటి ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాలపై కూడా ప్రభావం చూపుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో కోహ్లీ హెడ్ మధ్య మాటల తోటాలు పేలాయి. బ్యాటింగ్ సమయంలో జరిగిన ఈ వాగ్వాదం కేవలం మైదానానికి పరిమితం కాకుండా మ్యాచ్ ముగిసిన తర్వాత హ్యాండ్ షేక్ సమయంలో జరిగిన ఘటనతో మరింత చర్చనీయాంశమైంది. ఈ సంఘటనను కొంతమంది అభిమానులు అతిగా తీసుకుని సోషల్ మీడియాలో తీవ్రమైన ప్రతిస్పందనకు దిగినట్లు తెలుస్తోంది. దీని ప్రభావంగా ట్రావిస్ హెడ్ భార్య జెసికా హెడ్ కు సోషల్ మీడియాలో అసభ్య వ్యాఖ్యలు, ట్రోలింగ్, వ్యక్తిగత లక్ష్యంగా విమర్శలు పెరిగినట్లు సమాచారం. ఆమె ఈ పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారని చెప్పినట్లు తెలుస్తోంది. క్రీడా విశ్లేషకులు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆటలో జరిగే పోటీలో ఆటగాళ్ల కుటుంబాలపైకి తీసుకురావడం పూర్తిగా అంగీకారయోగ్యం కాదని వారు స్పష్టం చేస్తున్నారు. ఇది కేవలం ఒక మ్యాచ్ గొడవగా కాకుండా సోషల్ మీడియాలో పెరుగుతున్న టాక్సిక్ ఫ్యాన్ కల్చర్లో మరోసారి బయటపెట్టిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్రికెట్ అంటే భావోద్వేగం, పోటీ, ఉత్సాహం. కానీ ఆ ఉత్సాహం హద్దులు దాటి వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తే అది క్రీడా స్ఫూర్తికి మచ్చ అవుతుంది. ఇప్పుడు ఈ ఘటనతో క్రికెట్ ప్రపంచంలో మరోసారి గేమ్ ఆన్ ఫీల్డ్ వరకే ఉండాలి అన్న చర్చ బలంగా వినిపిస్తోంది.